హాయ్ అండి, ఈరోజు వచ్చేసి పచ్చి బొబ్బాస్కాయతో ఆవకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాము. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. పచ్చి బొబ్బాయి ఉన్నప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. చాలా ఈజీగా పచ్చడి పెట్టిన వాళ్ళు కూడా ఈజీగా పెట్టేయచ్చు అనమాట. అలాగే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది రైస్లో కలుపుకుని తింటుంటే. అలాగే మనకి ఇడ్లీలోకైనా చపాతీలోకైనా ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడైతే నేను 2 పచ్చి బొబ్బాస్కాయలు అయితే తీసుకున్నానండి. ఇప్పుడు వీటిని ఈ విధంగా శుభ్రంగా వాష్ చేసుకుని పైన చెక్కు మొత్తము తీసేసుకున్నాను. తీసుకున్న తర్వాత ఈ విధంగా మీకు ఏ సైజులో ముక్కలు కావాలనుకుంటే ఆ సైజులో ఈ విధంగా కట్ చేసుకోండి. మీకు ఇంకా చిన్నగా కావాలి అనుకుంటే ఇంకా చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు. నేను ఈ విధంగా కట్ చేసుకున్నాను అనమాట, మనకి తినడానికి బాగుంటుంది అనేసి. ఈ విధంగా మనమైతే అన్ని ముక్కల్ని కట్ చేసుకోగా ఇవైతే కేజీ ముక్కలు అయితే వచ్చినాయండి. ఇది వచ్చేసి నేను గ్లాస్తో చెప్తున్నాను అనమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను మొత్తం 4 గ్లాసులు అయితే తీసుకున్నాను. ఈ గ్లాస్ వచ్చేసి 1/2 కేజీ అనమాట లెక్క. ఇప్పుడు ఈ గ్లాస్తో 4 గ్లాసులు అయితే తీసుకున్నాను. మొత్తం అయితే కేజీ ముక్కలు అయితే తీసుకున్నానండి, పచ్చి బొబ్బాస్కాయ ముక్కలు అయితే. ఇప్పుడు నేను అదే గ్లాస్తో 1 గ్లాస్ అయితే సాల్ట్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు 1 గ్లాస్ సాల్ట్ తీసుకుని ఈ విధంగా బాగా కలుపుకోవాలి, ముక్కలకి పట్టేటట్టు. ఈ విధంగా మొత్తం అన్నీ బాగా కలిపేసుకోండి. ఈ విధంగా కలుపుకోవడం వల్ల మనకి ఈ ముక్కల్లోని వాటర్ అనేది కొంచెం రిలీజ్ అవుతుంది. అలాగే ఇప్పుడు 1 స్పూన్ వచ్చేసి పసుపు వేసుకోవాలి. ఈ విధంగా పసుపు వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోండి. చాలా సింపుల్గా పెట్టుకోవచ్చండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న లైక్ చేయండి. ఇప్పుడు వచ్చేసి నేను ధనియాలు అయితే తీసుకుంటున్నా, వాటిని అయితే కలిపేసుకుని పక్కన పెట్టేసుకున్నా. ఈలోపు మనకి వాటర్ అనేది ఊరుతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఒక ప్యాన్ తీసుకుని దాంట్లోని 4 స్పూన్లు అయితే ధనియాలు వేసుకోవాలి. ఇది కరెక్ట్గా మెజర్మెంట్ అయితే సరిపోతుందండి. మనకి పచ్చడి పాడవకుండా ఉండాలంటే మనమైతే ఉప్పు కారం అన్నీ పులుపు అన్నీ కరెక్ట్గా వేసుకున్నప్పుడే పచ్చడి అనేది ఇది అయితే నిలవ ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా దోరగా అయితే వేపుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టకూడదు, లో ఫ్లేమ్లోనే దగ్గరుండి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఈ విధంగా కలర్ అనేది చేంజ్ అయింది కదా. ఇప్పుడు వచ్చేసి వీటిని మిక్సీ జార్లో వేసుకుని అలాగే 3 వెల్లుల్లి రెబ్బలు పాయలు అయితే తీసుకోండి. ఇప్పుడు వీటిని రేకలన్నీ తీసేసి ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో అయితే వేసేసుకుని పక్కన పెట్టుకోండి. ఇవి చల్లారుతాయి. మనకి మెంతులు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు మనమైతే బాగా ఒకసారి ప్రెస్ చేసుకుని ఒక గిన్నె తీసుకుని ఈ విధంగా వాటర్ అంతా స్వీజ్ చేసేసి మరొక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను. నేను ఇక్కడ ఈ విధంగానే మీకు కనిపిస్తుంది కదండి, ఈ విధంగా తీసుకుంటున్నాను ఒక గిన్నెలోకి. ఇప్పుడైతే మొత్తం ముక్కలన్నిటినీ అలాగా సపరేట్ చేసుకోవాలి. చాలా సింపుల్ అండి పెట్టుకోవడం కూడా అనేది. మనకి ఇది పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఒక 6 నెలల వరకు అస్సలు పచ్చడి అనేది చెక్కు చెదరకుండా మనం ఫస్ట్ ఎలా పెట్టామో అదే టేస్ట్తో చాలా బాగుంటుంది. ఒక 2-3 రోజులు అయితే బయటే ఉంచేయండి, ఎందుకంటే ఊరుతుంది మంచిగాని. ఆ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని మనమైతే దీన్ని పచ్చడిని అయితే మొత్తం మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం కొంచెం తీసుకుంటూ ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు వచ్చేసి దీన్ని అయితే నేను ఒక 1/2 కేజీ అయితే చింతపండు అయితే పడుతుందండి ఈ క్వాంటిటీకి. ఇప్పుడైతే మొత్తం కొంచెం వాటర్ వేసేసుకుని మనం ఉప్పు సాల్ట్ వేసుకుని బాగా పీసుకున్న నీళ్ళు ఉన్నాయి కదండి, ఇప్పుడు దాంట్లోని చింతపండుని అయితే నానబెట్టేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నా. ఈ విధంగా బాగా మెత్తగా నానిన తర్వాత నేనైతే దాంట్లో ఉన్న మనకి ఈ విధంగా ఉంటాయి కదండి గింజలు నార ఇవన్నీ తీసేసి ఈ విధంగా పేస్ట్ని అయితే గుజ్జుని అయితే తీసుకున్నా. ఒకవేళ మంచి చింతపండు అయితే మీరైతే, అది పాత చింతపండు అండి అందుకే ఆ విధంగా ఉంది. ఇది వచ్చేసి మీరు కొత్త చింతపండు తీసుకుంటే డైరెక్ట్గా ఆ విధంగానే ఉడికించేసుకోవచ్చు. కొంచెం వాటర్ వేసేసుకుని ఉడికించుకుంటే మెత్తగా సాఫ్ట్ అయిన తర్వాత ఒక 10 నిమిషాలు ఉడికించుకుని కట్టేసుకోండి స్టవ్. ఆ తర్వాత చల్లారబెట్టుకోవాలి పూర్తిగాని. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి దీనికైతే పల్లి నూనె అయినా లేదంటే నువ్వుల నూనె అయినా యూజ్ చేయాలండి పచ్చడికి. పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ నూనెతో చేస్తే మనకి పచ్చడి అనేది నిల్వ కూడా ఉంటుందండి. కాబట్టి ఈ నూనె అనేది కంపల్సరీగా తీసుకోవాలి. నేను ఇక్కడ 400 ml నూనె అయితే తీసుకున్నాను మొత్తం ముక్కలకైతే. ఇక్కడ వచ్చేసి ఆవాలు ఒక 2 స్పూన్స్, అలాగే పచ్చెనపప్పు ఒక 3 స్పూన్స్, అలాగే మినపప్పు ఒక 2 స్పూన్స్ ఇవన్నీ వేసుకున్నాను. వెల్లుల్లి రెబ్బలు ఒక 5-6 వేసుకోండి. వేసుకుని
ఈ ఆయిల్లోని వేయించుకోవాలన్నమాట. ఈ విధంగానే వేయించుకుంటే మనకి అది వేరుశనగ నూనె అండి. నేను పప్పుల నూనె అయితే తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఇవి కొంచెం మనకి లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 10 వరకు ఎండుమిరపకాయలని గిల్లి ఈ విధంగా వేసుకోండి. ఆ తర్వాత వచ్చేసి ఇవి కూడా మంచిగా ఫ్రై అవుతాయి మనకి ఈ విధంగా ఆయిల్లోని. ఇప్పుడు వచ్చేసి దీంట్లోని కరివేపాకు రెమ్మలు వేసుకోవాలి. ఇది వచ్చేసి నేను ఒక 4 రెమ్మల వరకు తీసుకున్నాను కరివేపాకు రెమ్మల్ని. ఈ విధంగా మొత్తం అంతా శుభ్రంగా వాష్ చేసుకుని వేసేసుకోండి. ఇది కొంచెం దూరంగా ఉండండి, చిటపట్లు ఆడుతాయి కాబట్టి ఈ విధంగా వేసేసుకుని మనకి మంచిగా ఫ్రై అవ్వాలి. ఈ కరివేపాకు వేసుకోవడం వల్ల కూడా మంచి స్మెల్ అనేది మనకి పచ్చళ్ళలో అయితే యాడ్ అవుతుంది. ఇవన్నీ వేసుకున్నాం కదండి, ఒకసారి బాగా కలుపుకొని మంచిగా దోరగా ఫ్రై చేసుకోండి. ఈ విధంగా మనకి 5 మినిట్స్లోనే ఇవి తొందరగా వేగిపోతాయి. కాకపోతే నూనె అనేది బాగా చల్లారాలండి. మీరు పచ్చట్లో కలిపినప్పుడు అది మట్టికి కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. వేడి నూనె అనేది వేయకూడదండి పచ్చళ్ళలో కలిపినప్పుడు. మనం ఆల్రెడీ పచ్చడిని అంతా కలిపేసుకుని పక్కన పెట్టుకుంటున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి ఇది పోపునైతే పెట్టేసుకుని రెడీగా పెట్టుకోవాలి. ఈ విధంగాని ఇది చల్లారుతుంది పూర్తిగాని. ఇప్పుడు వచ్చేసి ఒక మిక్సీ జార్ తీసుకుని మనం ముందుగా చింతపండు గుజ్జునైతే రెడీ చేసుకున్నాం కదా, ఇదంతా ఈ మిక్సీ జార్లో అయితే వేసుకుంటున్నాను నేను. ఇప్పుడు వచ్చేసి దీంట్లోనే ధనియాలు అలాగే వెల్లుల్లి రెబ్బలు ఇలాగా గ్రైండ్ చేసుకున్నాం కదండి, ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడైతే వీటిని కూడా వేసేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలండి చేత్తోని, లేదంటే మిక్సీ జార్లో అయినా వేసుకోవచ్చు. ఈ విధంగా వేసుకుంటున్నాను. ఇప్పుడైతే దీంట్లో వచ్చేసి కారం అండి. కారం వచ్చేసి మనం 2 గ్లాసులు అయితే వేసుకోవాలండి. కరెక్ట్గా మెజర్మెంట్ అయితే 2 గ్లాసులు అనమాట. దీనికి 2 గ్లాసుల కారం వేసుకుంటే మనకి మంచిగా గుజ్జు అనేది మనకి బాగుంటుంది అన్నంలో కలుపుకొని తిన్నప్పుడు కూడాని. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ సాల్ట్ మనం ఇందాక ఒక గ్లాస్ వేసాం కదండి, ఇప్పుడు ఇంకో గ్లాస్ అయితే యాడ్ చేసుకోవాలి. 2 గ్లాసుల సాల్ట్ 2 గ్లాసుల కారం అయితే పడుతుందండి. ఇప్పుడైతే వీటిని అయితే ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి మెత్తగాని. ఈ విధంగా ఒకసారి మొత్తం అన్నీ కలుస్తాయి అన్నమాట. ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే నేను ఇదంతా ఒక బౌల్లోకి తీసేసుకొని చేత్తో అయితే ప్రెస్ చేసుకుంటూ మొత్తం అంతా బాగా కలిపేసుకున్నాను. ఈ చింతపండు గుజ్జు అంతా బాగా కలిసేటట్టు ఈ విధంగా చేత్తో కలుపుకుంటే మనకి ఈవెన్గా కలుస్తుందండి. కాకపోతే చేయి అనేది వంట వస్తుంది కాబట్టి, లేదంటే గరిటన్నా యూస్ చేయండి. నేనైతే డైరెక్ట్గా చేత్తో అయితే ఈ విధంగా కలిపేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మనం పక్కన పెట్టుకున్న స్వీట్స్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదండి ముక్కలైతే, వాటిని అయితే వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఉప్పు కారం అన్నీ బాగా పట్టేటట్టు ఈ విధంగా కలిపేసుకుని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుని, ఇప్పుడు పోపు అంతా మొత్తం అంతా చల్లారిపోయిందండి. బాగానే చల్లారిపోయిన తర్వాత ఇప్పుడైతే ఈ పచ్చట్లో వేసేసుకోవాలి. వేసుకుని మొత్తం బాగా పైకి కిందికి బాగా కలుపుకోవాలండి, మొత్తం కలిసేటట్టు. ఈ ఆయిల్ చూసారు కదా మనకి 400 ml మొత్తం సరిపోయిందనమాట, బాగా పట్టేసింది. ఇంకా కావాలంటే మీకు పచ్చడి అంతా పూర్తయిన తర్వాత ఒక పైన అయితే ఒక లేయర్ కింద మళ్ళీ వేసుకోండి. మనకి పచ్చడి అనేది నూనె అనేది పీల్చేస్తుంది కాబట్టి. ఇప్పుడు ఈ విధంగా మనకి పచ్చడి అనేది రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.